ఈ రోజు కథ ఏమిటంటే లడ్డూ బాబు. వీడికి లడ్లంటే అసహ్యం. కథ చాలా చాలా బాగుంది. మొత్తం నవ్వే ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను. కథలోకి వెళ్ళిపోదామా మరి. కథా రచయిత డాక్టర్ ఎం హరికిషన్. ఒక ఊరిలో ఒక పిల్లోడు ఉండేవాడు. వాడికి లడ్లంటే చాలా అసహ్యం. ఆ పేరు వింటే చాలు అసహ్యంతో ఒళ్ళు జలవరించేది. ఇక ఆ వాసన పీలిస్తే చాలు కడుపులో దేవినట్లు అనిపిస్తుంది. ఆ పిల్లోడికి మొదటి నుంచి అలవాటు ఏమీ లేదు. చిన్నప్పుడు లడ్లో అట్లా ముందు పెట్టడం ఆలస్యం, ఇట్లా కుట్టుకుమనిపించేవాడు. ఇది మధ్యలోనే వచ్చింది. లడ్లంటే ఈ అసహ్యం ఎలా వచ్చిందంటే, ఆ పిల్లోడు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పక్కింట్లో రామయ్య అనే ఒక అతను ఉండేవాడు. ఆయన లడ్డూలు తయారు చేసి ఊర్లో అంగళ్ళన్నింటికి సరఫరా చేసేవాడు. దాంతో వాళ్ళ ఇంట్లోంచి ఎప్పుడూ తీయని లడ్డూ వాసన గుమగుమల ఆడతా బయటకు వచ్చేది. వీడు చిన్నపిల్లోడు కదా, అది పక్కింట్లోనే కదా ఉండేది. దాంతో వాళ్ళు మీ పిల్లోడు కనబడినప్పుడల్లా చేతిలో ఒక లడ్డూ పెట్టేవాళ్ళు. అట్లా చిన్నప్పటి నుంచి లడ్లు ఒకదాని మీద ఒకటి తిని తిని ఆ తీయని బూందీ వాసన పీల్చి పీల్చి మొహం మొత్తిపోయింది. ఆఖరికి లడ్డూ కనపడితే చాలు ఒళ్ళు అసహ్యంతో జలధరించే స్థాయికి వచ్చేశాడు. ఆ వాసన అస్సలు పడేది కాదు. ఆ పిల్లవాడికి 12 ఏండ్లు వచ్చేసరికి వాని పోరు తట్టుకోలేక వాళ్ళ అమ్మ నాన్న ఇల్లు మార్చేశారు. అట్లా ఆ వాసనకైతే దూరం అయ్యాడు గాని లడ్డూల మీద అసహ్యం మాత్రం చెక్కు చెదరలేదు. అట్లా నెమ్మదిగా ఒక 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకసారి వినాయక చవితి పండుగ వచ్చింది. వాళ్ళ అమ్మకు లడ్డూలంటే చాలా ఇష్టం. కానీ కొడుకు కోసమని 4 సంవత్సరాలుగా ఇంట్లో ఒక్క లడ్డూ కూడా చేయలేదు. లడ్లు తినాలని మనసు ఒకటే పీకసాగింది. దాంతో ఏదైతే అది అయ్యిందని పండుగకు శనగపిండితో బూందీలు చేసి వాటిని చక్కెర పాకంలో కలిపి తీయని లడ్డూలు చేసింది. ఆ పిల్లడు బయట ఆడుకొని ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా లడ్ల వాసనతో గుమగుమలాడిపోతా ఉంది. దాంతో వానికి ఒక్కటే చిరాకు వేసింది. కోపంగా వాళ్ళ అమ్మతో, నాకు లడ్లంటే ఇష్టం లేదని తెలిసి కూడా లడ్డూలు చేస్తావా? నీకు నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదు. అసలు వాసనకే కడుపులో వేడినట్లు అనిపిస్తుంది అంటూ చిందులు తొక్కసాగాడు. ఆ మాటలు విన్న వాళ్ళ నాయనకు చాలా కోపం వచ్చింది. ఏంరా, ఎప్పుడు నీకు ఇష్టమైనవే చెయ్యాలనా? మీ అమ్మకు మాత్రం కోరికలు ఉండవా? అప్పటికి 4 సంవత్సరాలుగా ఒక్క లడ్డూ కూడా తినలేదు. ఏదో నాలుక పీకుతా ఉంటే ఈసారికి చేసింది. దానికే నిప్పు తొక్కిన కోతి లెక్క చిందులు తొక్కుతున్నావు. అసలు నీకుందా మీ అమ్మ మీద ప్రేమ? నువ్వు తింటే తిను, లేదంటే పో. మేం మాత్రం ఈ బంధుకి లడ్లనే తింటాం అన్నాడు. ఆ మాటలతో ఆ పిల్లోడికి కోపం ముంచుకొచ్చింది. తినండి, బాగా తినండి. నేను ఇప్పుడే నాగలాపురంలోని మా అక్క వాళ్ళ ఇంటికి పోతా ఉన్నా. పండుగ అక్కడే చేసుకొని వస్తా అంటూ అప్పటికప్పుడు బట్టలన్నీ సర్దుకుని బయలుదేరిపోయాడు. నాగలాపురం కర్నూలుకు దగ్గరే ఒక 10 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆ పిల్లోనికి 2 అక్కలు. ఇద్దరిని నాగలాపురానికి ఇచ్చినారు. ఇద్దరిల్లులు పక్క పక్కనే. వాడు మొదట పెద్దక్కింటికి వెళ్ళాడు. తమ్ముడిని చూడగానే అక్క చాలా సంబరపడింది. రారా తమ్ముడు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? కనీసం కబురు కూడా చేయకుండా హఠాత్తుగా ఊడిపడినావే అనింది. అంటే ముందే చెప్పుగానే రాకూడదా అన్నాడు వాడు మూతి ముడుచుకుని. అదేంరా అంత మాట అంటావు? ముందే తెలిస్తే నీకేమన్నా ప్రత్యేకంగా చేసి పెడతా ఉంటు కదా, అందుకని అట్లా అన్నా. ఇంకో అరగంటలో మీ పెద్ద బాబు వస్తాడు. అంతలోపు స్నానం చేసి రాపో, కలిసి తిందుగాని అంది. వాడు అమ్మ మీద అలిగి ఉన్నపళంగా వచ్చేసినాడు కదా, దాంతో ఆకలి వేసాగింది. స్నానం చేసి వచ్చేసరికి బావ వచ్చేసినాడు. కుశల ప్రశ్నలు కాగానే ఇద్దరు అన్నానికి కూర్చున్నారు. రే తమ్ముడు, ఈరోజు మంచి తియ్యని తినుబండారాలు చేసినా తెలుసా అనింది వాళ్ళ అక్క. ఆ మాట వింటూనే వానికి సర్రున నోట్లో నీళ్లు ఉన్నాయి. బచ్చాలు చేసిందా, కరక్కాయలు చేసిందా, మైసూర్ పాకులు చేసిందా, గులాబ్ జాములు చేసిందా అని ఆలోచిస్తా ఉంటే
పెద్దక్క ఇద్దరికి విస్తరాకులు వేసి తలా 2 లడ్లు వడ్డించింది. ఆ లడ్లను చూడగానే ఆ పిల్లోనికి నోట్లో వెలక్కాయ పడినట్టు అయింది. ఏమన్నా అందామంటే పక్కనే బాగున్నాడు. ఏం చేయాలో తోచక దిక్కులు చూడసాగినాడు. బావ ఆనందంగా ఒక లడ్డు కొరుకుతా, రే బామర్ది, నీ అక్క చేతిలో ఏం మహిమ ఉందో గాని ఏం చేసినా అమృతం లెక్క ఉంటాదిరా. ఈ లడ్డులు చేయటం ఈ మధ్యలోనే నేర్చుకుందిలే. ఎంత కమ్మగా ఉన్నాయో చూడు. నాకైతే వాసనకే నోట్లో నీళ్లు ఊడిపోతున్నాయి అన్నాడు నాలుగు చప్పరిస్తా. బావ ముందు వద్దంటే పద్ధతిగా ఉండదు కదా. దాంతో వాడు లోపలే కుమిలిపోతా ఆ 2 లడ్లను వేపాకు తిన్నట్టు తినసాగినాడు. అంతలో తమ్ముడు వచ్చాడని తెలుసుకుని పక్కింట్లో ఉండే చిన్నక్క అక్కడికి వచ్చింది. అంతలో బావ, ఎరా ఎట్లున్నాయిరా మీ అక్క చేసిన లడ్లు అని అడిగినాడు. వాడికి ఏం చెప్పాలో తోచక, నిజమే బావా, అక్క చెయ్యి అమృతం. ఒక్కొక్కటి తింటా ఉంటే స్వర్గానికి బెత్తడు దూరం పోయించినట్లు ఉంది. ఆహా, ఏం రుచి ఏం రుచి, నేను జన్మలో తినలేదు ఇంత కమ్మనైన లడ్డు అంటూ అక్కన ఆకాశానికి ఎత్తేసినాడు. ఆ మాటలకు అక్క పొంగిపోయి, ఇంకా చాలు, వద్దు వద్దు అంటున్నాం అనకుండా మరో 2 లడ్లు తెచ్చి తమ్ముడు విస్తట్లో వేసింది. వాడు కక్కలేక మింగలేక నానా తిప్పలో పడి వాటిని కూడా తినేసినాడు. పక్కింటి నుంచి వచ్చిన చిన్నక్క తమ్మునితో కాసేపు మాట్లాడి, ఇంకా ఎన్ని రోజులు ఉంటావురా అని అడిగింది. అక్కడ ఉంటే రోజు లడ్ల మీద లడ్లు పెట్టి పెద్దక్క చంపుతుందేమో అని భయపడి, రేపు ఉదయమే పోతా ఉన్నా అక్క, పొలం పనులు ఉన్నాయి అన్నాడు వాడు. అట్లాగా, సరే రేపు పొద్దున్నే టిఫిన్కి మా ఇంటికి వచ్చేసే, చిన్న బావ కూడా ఉన్నాడు, తిని ఊరికి వెళ్దు అని అంది చిన్నక్క. ఆ పిల్లోడు అట్లానే అన్నాడు. రాత్రి మళ్ళా అక్క ఎక్కడ లడ్లు పెడతాదో అని భయపడి, అక్క నేను లావు తగ్గాలని రాత్రిపూట ఏమీ తినటం లేదు, కొద్దిగా మజ్జిగుంటే ఈ చాలు అన్నాడు. అక్క సరే అని మజ్జిగిచ్చింది. వాడు మౌనంగా మజ్జిగ తాగి పడుకున్నాడు. ఆకలితో రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. తర్వాత రోజు పొద్దున్నే వాడు చిన్నక్క ఇంటికి వెళ్ళినాడు. చిన్నబాబు వాడిని చూసి, ఏంరా ఈ మధ్య నల్లపూసైనావు, అమ్మా నాన్న బాగున్నారా అంటూ పలకరించాడు. అంతలో చిన్నక్క అక్కడికి చేరి, రే తమ్ముడు, కాళ్ళు చేతులు కడుక్కుండ్రా పో అంటూ తింటూ మాట్లాడుకోవచ్చు అనింది. వాడు ఆ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. దాంతో బెరాబెరా పోయి చేతులు కడుక్కొని చిన్నబాబు పక్కన కూర్చున్నాడు. వంటింట్లోంచి కమ్మని ఉగ్గాని బజ్జీ వాసన బయటికి కొడతా ఉంది. నిన్న రాత్రి నుంచి ఏమీ తినకపోవడంతో వాడికి ఆకలి ఇంకా ఎక్కువైపోయింది. చిన్నక్క ఇద్దరి ముందు విస్తరాకులు వేసింది. వాడు ఆశగా ఉగ్గాని బజ్జీ కోసం ఎదురు చూడసాగినాడు. అంతలో అక్క ఒక పళ్ళెం నిండా లడ్డులు తీసుకుని వచ్చి ఇద్దరికి తలా 2 వడ్డించింది. ఆ లడ్లను చూడగానే వాడు నాటు బాంబులు కదా చూసినట్టు ఆదిరిపడ్డాడు. నోట మాట రాలేదు. ఎట్లాగైనా తప్పించుకోవాలని, అక్క నిన్ననే పెద్దక్క ఇంట్లో లడ్డూలు తిన్నా, ఇంకా వద్దులే, ఇవి తీసేసి ఆ ఉగ్గాని బజ్జీ పెట్టు అన్నాడు. నా మాటలకు చిన్నక్క, అదేంట్రా, నిన్న పెద్దక్క పెడితే తింటావు, నేను పెడితే వద్దంటావు, నిన్న మధ్యాహ్నం పెద్దక్క చెయ్యి అమృతం, నా జన్మలో ఇంత తీయని లడ్లు ఎప్పుడూ తినలేదు అని అంతగా పొగిడేశావు. అసలు పెద్దక్కకు లడ్డూలు చేయటం నేర్పిందే నేను. మరి అక్క చేసినవే అంతగా అమ్మగా ఉంటే నేను చేసినవి ఇంకెట్లా ఉండాలి, తిను తిను అనింది కోపంగా. ఆ మాటలకు చిన్నబాబు కూడా వంట పాడుతా, తిను బామ్మర్ది, తిని ఇద్దరిలో ఎవరు బాగా చేశారో చెప్పు, నీ అక్కగాని కోపం వచ్చిందనుకో కాళికాదేవి లెక్క కత్తెత్తుకుని వస్తుంది, జాగ్రత్త అంటూ బెదిరించాడు. ఇంకా చూడు నా సామిరంగా వడుకక్క లేక మింగలేక నా తంటాలా పడతా ఆ 2 లడ్లు పెదాల మీద చిరునవ్వు చెదరకుండా తిన్నాడు. వెంటనే చిన్నక్క, ఇప్పుడు చెప్పు తమ్ముడు, అక్కడ బాగున్నాయా ఇక్కడ బాగున్నాయా అనింది ఆసక్తిగా. వాడు లోపల ఏ రాయి
అయితే నేనులే పళ్ళు ఉడగొట్టుకోవడానికి అనుకుంటా, బయటికి మాత్రం దొంగ నవ్వులు నవ్వుతా. నీవే బాగున్నాయిలే అక్క, అవి స్వర్గం అంచు వరకు వెళ్ళినట్లుంటే ఇవి ఏకంగా స్వర్గంలోనే అడుగుపెట్టి తిరిగినట్లున్నాయి అన్నాడు. చిన్నక్క సంబరంగా, అలాగా అయితే మరో 2 తెద్దున లోపలికి వెళ్ళి అనింది. వాడు ఎదిరిపడి, చిన్నక్క నిన్నటి నుండి వరుసగా లడ్డులు తింటా ఉన్నాను కదా, తిని తిని నోటికి ఇంక రుచి తగలడం లేదు, మరలా తింటాలే అన్నాడు. సరే అయితే ఒక 10 మూటగట్టిస్తా, దారిలో తిను అంటూ ఓ 10 మూటగట్టి తమ్ముడు ఇంటికి పోయే ముందు అందించింది. ఆ పిల్లాడు లడ్లు మూట తీసుకుని బయలుదేరినాడు. ఎండ ఎక్కువగా ఉంది. సగం దూరం పోగానే బాగా అలసిపోయాడు. ఎక్కడైనా కాసేపు హాయిగా పడుకుందామని చూస్తే పెద్దపాడుకు ముందు ఒక చిన్న గుడి కనబడింది. దానికి శనివారం తప్ప మిగతా రోజుల్లో ఎవరూ రారు. ఆఖరికి గుడి పూజారి కూడా ఉండడు. దాంతో గుడి లోపలికి వెళ్ళాడు. లడ్డూల మూట దేవుడి ముందు పెట్టి వెనుకకు పోయి పడుకున్నాడు. కాసేపటికి బాగా నిద్ర పట్టింది. ఆ ఊళ్ళో రంగన్న, సుంకన్న అని 2 దొంగలున్నారు. చుట్టుపక్కల ఊర్లలో రోజుకొక చోట దొంగతనం చేసేవాళ్ళు. వాళ్ళను పట్టుకున్నా, ఆచూకీ తెలిపినా 1,00,000 రూపాయల బహుమతి అని ఆ ఊరి రాజు రాజ్యమంతా దండోరా వేయించాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ జగన్నాథ గట్టు మీద దొంగతనం చేసి ఆ గుళ్ళో కూర్చుని చెరిసగం పంచుకోసాగారు. అంతలో వాళ్లకు కమ్మని లడ్డూల వాసన వచ్చింది. చూస్తే దేవుడి విగ్రహం ముందు మూట కనపడింది. ఇక్కడ ఎవరూ లేరే, మరి వీటిని ఎవరు పెట్టుంటారు అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ మాటలు చప్పుడుకి ఆ పిల్లడికి మెలకు వచ్చింది. లేచి ఒళ్ళు విరుచుకుంటా బయటకు వచ్చినారు. వాడిని చూడగానే దొంగలు అదిరిపడినారు. రే, ఇక్కడ లడ్డూలు పెట్టింది నువ్వేనా అన్నాడు రంగన్న. అవును, ఏం అన్నాడు ఆ పిల్లడు. మనల్ని పట్టుకుంటే 1,00,000 రూపాయలు వస్తాయి కదా, అందుకని వీడు దీంట్లో ఏమొత్తమందో విషమో కలిపి పెట్టినట్టున్నాడు, ముందు వీణ్ణే ఒకటి తినమందో అన్నాడు సుంకన్న గుసగుసగా. రంగన్న సరే అని, రే ఈ లడ్లలో ఒకటి తినరా అంటూ ఒకదాన్ని వాడి నోటికి అందించబోయాడు. చాచా, నాకు లడ్లంటే పరమసహ్యం, నేను తిన్ను అంటూ 2 అడుగులు వెనక్కు వేశాడు ఆ పిల్లోడు. దాంతో వాళ్ళకి వాడి మీద మరింత అనుమానం ఎక్కువైపోయింది. పక్కున ఒకటి బొడ్లోంచి కత్తిని తీసి వాడి గొంతు మీద పెట్టి, మర్యాదగా తింటావా లేక కత్తితో కసుక్కొని పడవమంటావా అన్నాడు భయపెడుతూ. ఆ పిల్లలకి భయంతో ఒళ్ళంతా తడిచిపోయింది. గజగజ వణుక్కుంటా లోపల తిట్టుకుంటూ మౌనంగా ఆ లడ్డూ తిన్నాడు. దొంగలు కాసేపు చూశారు. వాడికేమీ అర్థం కాలేదు. అంతలో రంగన్న, రే వాడు అన్నిట్లోనూ మత్తు మందు కలపకుండా ఏదో ఒకదానిలోనే కలిపి ఉండొచ్చేమో అన్నాడు అనుమానంగా. సుంకన్నకు కూడా అది నిజమేమో అనిపించింది. దాంతో వాని పక్కన కూర్చుని కత్తి ముందు పెట్టి, తినరా తిను అంటూ ఒక్కొక్క లడ్డు పెట్టసాగినాడు. కాదంటే ఎక్కడ చంపుతాడో ఏమో అని భయపడి ఆ పిల్లడు ఒకదాని తర్వాత ఒకటి కళ్ళ నీళ్లు పెట్టుకుని సైలెంట్ గా తినసాగినాడు. కడుపులో దేవినట్లు అనిపించింది. తూతూ అమ్మను తిట్టి ఇంట్లో నుంచి అనవసరంగా కోపంతో బయటకు వచ్చినందుకు తగిన శాస్తి జరుగుతూ ఉంది అనుకుని బాధపడి సాగినాడు. అన్ని లడ్లు తిన్నాక కాసేపు వాళ్ళిద్దరూ వాడినే చూడసాగినారు. వాడు ఎట్లా ఉన్నాడు అట్లాగే ఉన్నాడు, చెక్కు చెదరలేదు. దాంతో వాళ్లకు ఆ లడ్లులో ఏమీ లేదని అర్థమైంది. రంగన్నకు కింద కొంచెం లడ్డూ పొడి కనిపించింది. దాన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు. తీయగా, మధురంగా, అద్భుతంగా, అమృతం లెక్క అనిపించింది. అబ్బా, ఎంత బాగుందిరా ఈ లడ్డు, అనవసరంగా నీ వెధవ అనుమానాల వల్లే నోటికాడది పోయింది, నీవెప్పుడు ఇంతే, పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఆలోచనలు అన్నాడు కోపంగా సుంకన్నతో. ఆ మాటలకు సుంకన్నకు చిర్రెత్తుకొచ్చింది. ఏంట్రా, నేను చెప్తే నువ్వు చెయ్యాలనా? నీకు తెలివి లేదా? సొంతంగా ఒకటే ఆలోచించే శక్తి లేదు గాని మళ్ళా నన్నే అంటావా? బుర్ర తక్కువ వెదవా అన్నాడు. దాంతో మాట పెరిగిపోయింది. ఒకరితో ఒకరు కలబడ్డారు. చేతికి ఏం దొరికితే అది తీసుకుని కింద మీద పడి కొట్టుకున్నారు. దాంతో చివరికి ఇద్దరు రక్తాలు కారుతూ ఉండగా స్పృహ తప్పి పడిపోయినారు. ఆ పిల్లడు వెంటనే గుడి తలుపులు మూసేసి బయట గడియ పెట్టి
ఉరుక్కుంటా రాజు భటుల దగ్గరికి పోయి విషయమంతా వివరించినాడు. వెంటనే భటులు ఆ పిల్లోనితో పాటు గుడికి చేరుకుని దొంగలను పట్టుకున్నారు. వాళ్ళని చూసిన సైనికాధికారి, రే, వీళ్ళు మామూలు అల్లాటప్ప దొంగలు కాదు, చుట్టుపక్కల 4 రాజ్యాల్లో దొంగతనాల మీద దొంగతనాలు చేస్తా అందరికీ పెద్ద సవాల్గా మారిపోయినారు. వీళ్ళని పట్టుకుంటే 1,00,000 రూపాయలని మన రాజు దండోరా కూడా వేయించినాడు. ఈ రోజు నీ వల్ల దొరికినారు. విషయం రాజుకు తెలిస్తే చాలా సంబరపడతాడు అంటూ వాళ్ళు ఉరుక్కుంటా పోయి రాజుకి దొంగలు పట్టుబడ్డ విషయం తెలిపినారు. రాజు చాలా సంబరపడి ఆ పిల్లోని సభకు తీసుకుని రమ్మన్నాడు. భటులు ఆ పిల్లోని రాజ్యసభకు తీసుకుపోయినారు. రాజు ఆ పిల్లోని చూసి, శబాష్, నేను దండోరా వేయించినట్లుగానే నీకు 1,00,000 వరహాలు రేపు నిండు సభలో అందరి ముందు ఘనంగా సన్మానం చేసి ఇస్తాం. ఈ సంతోష సమయంలో ముందు నీ నోరు తీపి చేయాలి అంటూ ఎవరక్కడ వెంటనే సభలో అందరికీ తీయని మిఠాయిలు తీసుకొని రండ్రా అని కేక వేశాడు. వెంటనే లోపల నుంచి భటులు ఒక డబ్బాలో తినుబండారాలు పట్టుకుని వేగంగా అక్కడికి వచ్చినారు. రాజు ఆ డబ్బా తెరిచి అందులో నుంచి ఒక గుండ్రని లడ్డు తీసి ఆ పిల్లోని నోటికి అందించబోయాడు. ఆ లడ్డు చూడగానే ఆ పిల్లోనికి గిర్రును కళ్ళు తిరిగి, అమ్మో మళ్ళా లడ్డా అంటూ గట్టిగా కేక పెట్టి దబీమని వెనక్కి విరుచుకుని పడిపోయినాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.